కాంట్రవర్షియల్కి సంబంధించిన ఈ మధ్యలో ఏమన్నా ఈ ఫీడ్ అయినాయా ఇదైనాయా మీకు? డైరెక్టర్గా నాకు ఎప్పుడు అసలు ఏమీ ఇది లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమా చేస్తున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు మహానుభావులు ఆయన వచ్చి డైలాగ్ చెప్పాలి. పరిగెడుతూ అక్కడో ఇక్కడో అని చెప్పించి మళ్ళీ అని అన్నారు ఆయన, పూరి గారు. ఓకే సార్, అక్కడ ఇక్కడ అని అంటున్నాడు ఆయన. అంటే కాదు సార్ అక్కడో ఇక్కడో అని. కాదు మళ్ళీ నీకు తెలియదు అని. లేదు సార్ అక్కడో ఇక్కడో అని చెప్పాలి. ఆయన కొంచెం చిరాకు పడి ఓకే. తర్వాత డబ్బింగ్ దగ్గర మళ్ళీ వచ్చింది పంచాయతీ, సేమ్ పంచాయతీ మళ్ళీ వచ్చింది. డబ్బింగ్ నేనే చెప్పించాను. ఏంటయ్యా నువ్వు నీకు ఏం తెలుసు అని అదేని అంటే కాదు సార్ నాకు డైరెక్ట్ గారు అదే చెప్పారు సార్, ఇలా చెప్పించుకున్నారు సార్. అది అంటే ఆయన చాలా కోపం వచ్చింది, సీరియస్ అయ్యాడు నా మీద. నేను సైలెంట్గా ఊరుకున్నాను. కానీ ఫైనల్గా అక్కడో ఇక్కడో అది మాత్రమే చెప్పాలి సార్ అన్నాను. అంటే ఇంకా అదొకటే. ఇప్పుడు నాకేంటి, నా డైరెక్టర్ నేను ఆయన దగ్గర పని చేస్తున్నాను, ఆయన చెప్పాలి కాబట్టి అంతే. కరెక్ట్ కదా, మీ డ్యూటీ మీది. అయిపోయింది సరే నీ ఇష్టం. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ బాగుంది అది సరే, దీన్ని అక్కడ అంటే లేదు అక్కడో ఇక్కడోనే కదా అని ఆయన కూడా అన్నాడు. అయిపోయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్కి వేరే పని మీద ప్రసాద్ ల్యాబ్కి వెళ్తాను. ఈ డేట్ జరుగుతుంది, నేను ప్రసాద్ ల్యాబ్కి వెళ్తున్నా. ప్రసాద్ ల్యాబ్కి వెళ్తుంటే ఆయన అక్కడ కూర్చున్నాడు, ఎంఎస్ నారాయణ గారు పక్కన కూర్చున్నా. పార్కింగ్ అదే ఉంటుంది కదా. అబ్బా బండి వేసుకున్నాను, 2 wheel నేను అక్కడ పెట్టా. అబ్బాయి మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈయన ఫేస్ చేయాలి కదా అని నేను సరే ఓకే అని తలకంచునేవారు. మళ్ళీ ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నాడు సీరియస్గా. సార్ ఏం లేదు సార్, రా ఇట్రా. అంటే నాకు కోపం వచ్చింది చాలా నీ మీద, కానీ చాలా ముచ్చటేసిన తర్వాత వెళ్తున్నప్పుడు ఆలోచించి తర్వాత నువ్వు కలవలేదు నన్ను. ఈడేంటి ఇంత గట్టిగా ఉన్నాడు, ఇలా ముండిగా ఉన్నాడు ఏంటి? ఓహో వాడికి ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆడి డ్యూటీ భలే చేశాడు అని నాకు అక్కడ నీ మీద ముచ్చటేసిందయ్యా. అది మధ్యలో 2-3 సార్లు అనిపించింది నాకు, కలవడం కుదరలేదు. కరెక్ట్ అయ్యా, నువ్వు నీ పని నీది, తప్ప రైటో తర్వాత పక్కన పెట్టు. కానీ నీ పని ఏదైతే ఉందో నువ్వు ఆ పని, నీకు డైరెక్టర్ చెప్పిన పని, నువ్వు నేను చెప్పిన పని కాదు కదా చేయాలి, డైరెక్టర్ చెప్పింది చేసావు, బాగానే ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నాడు. థ్యాంక్స్ అండి అది అని అన్నాను. అప్పుడు ఈ డేట్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగానే ఉందిగా, రిలేషన్ బాగానే ఉంది అంత ఓకే. మళ్ళీ సీన్ చెప్పాను, అది ఓకే. ఇదా ఏమయ్యా పూరి, మీ వాడు తెలుసా, మీ వాడు మామూలు కాదయా, నాతో గొడవ పెట్టుకున్నాడు. అవునా, వాడు అట్ట చేయడే అంటే ఈయన అంటే సాఫ్ట్ గానే ఉంటాడనే ఫీలింగ్ ఆయన. లేదు అక్కడ ఇక్కడ గొడవ పెట్టుకున్నాడు నాతో మీ వాడు అని అట్లా అని. లేదు గ్రేట్, సూపర్, అలాగే ఉండాలి. కన్విక్షన్ ఇంపార్టెంట్. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో బాగుంటారు, బాగా సక్సెస్ కదా. ఎక్కడో అక్కడక్కడ చిన్న కామన్ గా వస్తాయి అంతే. నాకు ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కానీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కానీ నాకు ఎవరి దగ్గర ఎలాంటి తగల్ల. ఒక్కసారి భద్రాద్రి జరుగుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒక అంటే అట్లా వస్తుందయా అని కొంచెం, నేను డైరెక్టర్ని అట్లా వస్తుందయా, అలా రాదు అని అన్నాడు. ఏంటి సీరియల్ టూన్ వేరేలాగా, నేను డైరెక్టర్ని కదండి, అయితే నేనేం చెప్తే అది చేసి వెళ్ళండి ఓకేనా అని చాలా సీరియస్గా ఓకే చేసి వెళ్ళండి ఓకే. వెళ్ళిపోయిన తర్వాత అతను పక్కకి వెళ్ళి 2 minutes అయిన తర్వాత వాళ్ళతో ఏదో మాట్లాడినట్టు నాకేం తెలీదు. వెళ్ళి సార్ ఇప్పుడు ఏంటి డైరెక్టర్ గారు ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా వేసి అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అలా వెళ్ళిపోండి అంతే ఓకే అని వెళ్ళిపోయాను. డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు అది చూసాడు. యాక్చువల్గా ఏంటంటే డోర్ ఉంటది, ఒక డోర్ క్లోజ్ చేయాలి. నేను ఇక్కడ కెమెరా పెట్టి ఇప్పుడు సినిమా చూస్తారా ఆర్టిస్ట్ కింద కామెంట్లో పెడతారు
ఓపెన్ చెప్పేసేయండి. వద్దులే పాప ఎందుకు కానీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ పడుతుంది అనమాట. నేనేదో ఒక కంపోజిషన్ అనుకుంటా కదా, అది ఆయనకి అర్థం కాదు. ఓకే. సారీ తమ్ముడు అప్పుడు ఏదో అని ఏదో అంటే, సార్ అదేం లేదండి. తర్వాత పాపం పిలవలేదు, నన్ను పిలవట్లేదు నువ్వు ఎందుకు అని పాపం అడిగాడు ఆయన. సార్ నేను చేసేదే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో సినిమా అండి, నా అంత బిజీగా ఏం లేను కదా అని అంటే, కాదమ్మా ఇట్లా అదన్నా ఏమనుకోకు తమ్ముడు, ఏదో ట్రిప్లో ఉంటాం కదా. ఓకే. అయ్యో పర్లేదండి. చాలా మైల్డ్ ఇన్సిడెంట్స్, పెద్దగా ఎక్కువగా కూడా ఏమి. ఓకే ఓకే. అంటే బేసిక్గా ఏంటంటే నేను పెద్ద అంటే కాంట్రవర్సీకి నాకు పెద్ద ఇష్టం ఉండదు, అరవటం ఇష్టం ఉండదు, ఎవరి మీద కోపం ఇష్టం ఉండదు. మనం ఏంటంటే ఎందుకు ఇండస్ట్రీకి వచ్చాం, అందరితో మంచిగా ఉండాలి. ఒకటి అందరూ వాళ్ళు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వాడికి ఒక క్వాలిటీ ఉంటుంది. కరెక్ట్. రేపు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వాడు రేపు ఏం పెద్ద డైరెక్టర్ మనకేం తెలుసు. కరెక్ట్ కరెక్ట్. సో వాడికి ఇప్పుడు మనం అందరు క్రియేటివ్ పీపుల్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ బ్యాడ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, బ్యాడ్ థింకింగ్స్ అవన్నీ ఎందుకు. అందుకని నేను ఎప్పుడు ఎవరిని ఏదన్నా మాట అంటాం కానీ, లేకపోతే గవ్వుకునేదని అంటాం కానీ, అట్లా ఏదన్నా ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అసిస్టెంట్ డైరెక్టర్నో లేకపోతే ఎవరినో సెటిల్ వాళ్ళని ఎప్పుడైనా గబుక్కుని ఏదన్నా అరిచినా నేను వెంటనే సారీ తమ్ముడు అని చెప్పేస్తుంటాను. వెంటనే మీరు కత్తి ఓకే మీకు ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది. అవును. సో అదే మరి సేమ్ ఇక్కడ కూడా షేర్ విషయంలో కూడా ఆయన ఎంటర్ కాలేదు. ఏది మన ఒక్కంత వంశీ గారు. అవును. ఎనీ రీజన్? ఏం లేదు. అది మేమేంటంటే వేరే రైటర్స్ని పెట్టుకుని నేను వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎంత క్లోజ్ ఏదైనా సరే ఎలా ఉంటుందంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే. సరే అన్నెసరీగా ఎందుకు పిలుచుకో, ఇప్పుడు అవసరం అయినప్పుడు పిలుచుకుంటాను. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ ఇది అన్నమాట. అంతే. నేను ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. సో అది మిస్ఫేర్ అయింది అంతే. అంతేగాని వాళ్ళు ఎవరో రాలేదు అట్లా అదేం లేదు. నేను పిలవలేదు అంతే. నేను పిలిస్తే మేబీ వచ్చిండేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, చేసేవాళ్ళేమో కానీ నేను పిలవలేదు. సో మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఏమన్నా పడిందా మీ పేరు? మ్యూజిక్ సంబంధించింది లేదు. అదేంటంటే ఒక్క నిమిషం, మల్లికార్జున అని ఒక సింగర్ ఉన్నాడు యాక్చువల్ గా. అయితే అతన్ని సింగర్ మల్లికార్జున, మ్యూజిక్ డైరెక్టర్ కూడా యాక్చువల్ గా. అయితే అదేసి నా ఫోటో ఎక్కడ ఉంది యాక్చువల్ గా. అదే ఎక్కడ మ్యూజిక్ చేశారా? అదే లేదు కదా. లేదు. ఓకే. నాకు అంత పరిజ్ఞానం లేదు. నేను డైరెక్టర్ గా సక్సెస్ అవడానికే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ అది వేరే పెద్ద విద్వత్ అసలు యాక్చువల్ గా. వేరే ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ లేదు, నాకు అంత లేదు. లేదు.